జగన్కి రాజ్నాథ్ జలక్కిచ్చారు ఓ రకంగా. ఆ, ఏదైతే కేంద్ర రక్షణ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేరాలు భయంకరంగా పెరిగినాయి. భూమాఫియా, ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియాలు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో వాళ్లే పురోగమిస్తుండగా ప్రజలు అధోగతి పాలవుతున్నారు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపించి తీరుతారు, లేదా వాళ్ళు రాష్ట్రం వదిలి పారిపోవాల్సిందే అంటూ హెచ్చరించారు. విశాఖలో బుధవారం మేధావులతో ఆత్మీయ సమావేశంలో, అనకాపల్లిలో రోడ్ షోలో, బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. ఆ పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఇసుక, డ్రగ్స్, మైనింగ్ మాఫియా, భూ ఆక్రమణలు పెచ్చిమీరి అన్నారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తేనే మాఫియాకు అడ్డుగట్ట వేయగలమన్నారు. వివిధ వర్గాల కేంద్రం అందిస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయి. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి చేరుతుందో తెలుసుకోవాలన్నారు. వైకాపా ప్రభుత్వం 13.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి తలపై 2 లక్షల మేర అప్పు ఉందని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి ప్రజలపై పన్నుల భారం మోపిందని, చెత్తపైన పన్ను వేసి హింసించిందని విమర్శించారు. పోలవరం కోసం కేంద్రం 15,000 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.